Good morning, everybody. Today's topic is Oracle Data Guard configuration. Okay, Oracle Standby Pioneer Database configuration. Okay. So, Oracle Data Guard is a central component of integrated Oracle database high availability solution set that helps the organization ensures the business continuity by minimizing the various kind of planned and unplanned downtimes that affects the business affect their business. అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మన డేటా సెంటర్ హైదరాబాద్లో ఉంది అనుకుందాం. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు సడన్గా దానికి ఏమైనా డేటా సెంటర్ దగ్గర ఏమైనా ఇష్యూ వచ్చి మన సర్వర్ మొత్తం క్రాష్ అయిపోయింది అనుకోండి. సో మనకున్న డేటా మొత్తం లాస్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు మనకు బిజినెస్ కంటిన్యూటీ అనేది ఉండదు. సో మళ్ళీ మనం సర్వర్ బిల్డ్ చేసి బ్యాకప్, సపోజ్ మన దగ్గర బ్యాకప్ ఉన్నా కానీ సర్వర్ బిల్డ్ చేసి ఆ బ్యాకప్ తోటి రీస్టోర్ చేసి డేటాబేస్ అప్లికేషన్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఓపెన్ చేయడానికి మనకు టైం పడుతుంది. సో ఈ టైం అనేది మనం తగ్గించుకోవాలి. లేదు మన దగ్గర బ్యాకప్ లేకపోతే ఇంకేం చేయలేము, బిజినెస్ మొత్తం లాస్ అయినట్టు, మొత్తం పోయినట్టే. సో ఇలాంటి డిజాస్టర్ సినారియోస్ నుంచి మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్యారలల్ గా ఇంకొక దగ్గర ఇంకొక డేటాబేస్ ని పెట్టి ప్యారలల్ గా డేటా అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కూడా అప్లై అనేది అవుతుండాలి. సో ఇక్కడ ప్రైమరీ డేటాబేస్ లో ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ అక్కడ బ్యాకప్ లో మనం ఒక స్టాండ్ బై డేటాబేస్ పెట్టుకున్నప్పుడు, స్టాండ్ బై కింద పెట్టుకున్నప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్. ప్లాన్డ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఉన్న డేటా సెంటర్ లో సమ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ వచ్చింది. డేటా సెంటర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉండొచ్చు, లేదంటే మన సర్వర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అనుకుందాం. మనం ఆ సర్వర్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం, లేదంటే హార్డ్వేర్ రిఫ్రెష్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి ఒక 1-2 days టైం పట్టింది అనుకో. ఆ 1-2 days కి మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనము స్టాండ్ బై కింద సపోజ్ ముంబైలో పెట్టుకున్నాం అనుకున్నాం. ముంబైలో డేటాబేస్ అప్లికేషన్స్ అప్ చేసి ఆ 2 days అక్కడ నుంచి యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ స్విచ్ చేసి మళ్ళీ హైదరాబాద్ డేటాబేస్ లో నుంచి హైదరాబాద్ సెంటర్ లో మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ అప్ చేసి అక్కడ వర్క్ చేస్తాం. సో దట్ మనకి ఏమవుతుందంటే బిజినెస్ కంటిన్యూటీ అనేది పోకుండా ఉంటుంది. మినిమం డౌన్ టైం చాలా మినిమైజ్, నారో డౌన్ చేసి మినిమైజ్ చేసి మనం అని ఏం చేస్తామంటే మన డేటాని బిజినెస్ కి అనేది ప్రొవైడ్ చేస్తాం. హై అవైలబిలిటీ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా ప్రొవైడ్ చేయాలంటే మనం డేటా గార్డ్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డేటా గార్డ్ సినారియో అయితే వాడతారు. ఎందుకంటే యాజ్ పర్ ఆడిటింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే దే వోంట్ టేక్ ఎనీ రిస్క్, రైట్? ఎప్పుడు ఏ సినారియోలో ఏది అవుతుంది అని చెప్పేసి రిస్క్ తీసుకోరు. కాబట్టి కంపల్సరీ స్టాండ్ బై డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే, సో డేటా గార్డ్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ అండ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ వర్క్స్ విత్ ద ప్రొడక్షన్ డేటాబేస్ అండ్ 1 or more స్టాండ్ బై డేటాబేసెస్ to protect your data against the failures, errors, corruptions that might otherwise destroy your database. ఎనీ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఎనీ సిచ్యువేషన్ లో నీ డేటాబేస్ దగ్గర నీ ఇష్యూ అనేది వస్తే, డేటా దగ్గర ఇష్యూ అని వస్తే మనం ఏం చేస్తామంటే ఇంకొక దగ్గర నుంచి మనం ఆ డేటాబేస్ అవైలబిలిటీని ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఏం చేస్తుందంటే డేటా గార్డ్ అనేది ఇది ఒక సొల్యూషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆటోమేటెడ్ సొల్యూషన్ అనేది డేటా గార్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇన్ ఏ డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ ఏ ప్రొడక్షన్ డేటాబేస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ ప్రైమరీ డేటాబేస్. ప్రొడక్షన్ డేటాబేస్ అంటే ప్రస్తుతం మన బిజినెస్ రన్ అయ్యే డేటాబేస్ ని ప్రొడక్షన్ డేటాబేస్ అంటాం కదా. దాన్ని ఏమంటామంటే ఈ డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ లో ప్రైమరీ డేటాబేస్ అని అంటాం. ఓకే, అండ్ స్టాండ్ బై ఈజ్ ఎ సింక్రనైజ్డ్ కాపీ ఆఫ్ ప్రైమరీ డేటాబేస్. అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ హైదరాబాద్ లో ఉంది అని అనుకున్నాం కదా. సో దాన్ని మనం ప్రైమరీ డేటాబేస్ అనుకుంటే దానికి స్టాండ్ బై కింద మనం ఇంకొక బాంబేలో ఇంకొకటి పెట్టుకుంటున్నాం కదా, దాన్ని స్టాండ్ బై డేటాబేస్ అని అంటారు. సో మనకి ఇక్కడ టెక్నికల్ గా 2 డేటాబేసెస్ ఉంటాయి. యాక్చువల్ గా బిజినెస్ రన్ అయ్యే డేటాబేస్ ప్రొడక్షన్ డేటాబేస్ ఏమో ప్రైమరీ అని అనుకుంటాము. దానికి ప్యారల్ గా ఇంకొక దగ్గర కూడా డేటా సింక్రనైజ్ చేసుకోవడం పెట్టుకోవడం డేటాబేస్ ని స్టాండ్ బై డేటాబేస్ అని అంటాం. ఓకే, ఈ 2 టెక్నికల్ టర్మినాలజీస్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, యూజింగ్ ఏ బ్యాకప్ కాపీ ఆఫ్ ద ప్రైమరీ డేటాబేస్ యూ కెన్ క్రియేట్ ఫ్రమ్ 1 to 30 స్టాండ్ బై డేటాబేస్. అంటే అలా స్టాండ్ బై డేటాబేసెస్ అప్ టు 30 స్టాండ్ బై డేటాబేసెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక ప్రొడక్షన్ డేటాబేస్ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి మనం 30 స్టాండ్ బై డేటాబేసెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ 11G 10G లో ఉన్నప్పుడు మనకి ఇది మాక్సిమం 10 స్టాండ్ బై డేటాబేసెస్ ఉంటుండే.
11G ఆన్వర్డ్స్ మనకి ఏమొచ్చింది అంటే దాన్ని 10 నుంచి 30కి ఇంక్రీజ్ చేసి అప్ టు 30 స్టాండ్ బై డేటాబేస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ద స్టాండ్ బై డేటాబేసెస్ టుగెదర్ విత్ ప్రైమరీ డేటాబేస్ మేకప్ ఏ డేటా గార్డ్ కాన్ఫిగరేషన్. డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ కావాలి అంటే ఈ ప్రైమరీ డేటాబేసెస్ ఎన్ని ఒక ప్రైమరీ డేటాబేస్ ఉంటుంది ప్లస్ స్టాండ్ బై డేటాబేస్. అది నువ్వు ఒకటి పెట్టుకుంటా, 2 పెట్టుకుంటా, 3 పెట్టుకుంటా, అప్ టు యూ. ఆ స్టాండ్ బై డేటాబేసెస్ ప్లస్ ఈ ప్రైమరీ డేటాబేస్ టుగెదర్ మనం డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ అనేది అని కాల్ చేస్తాం. ఓకే, all data guard databases can be enabled up to date read access to the standby databases while read being received from the primary database and is applied. ఓకే, అంటే ఏమవుతుందంటే ఆల్ స్టాండ్ బై డేటాబేసెస్ లకు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ డేటా సింక్రనైజ్ అవుతుంది అంటున్నాం. ఎలా అవుతుంది అంటే ఇక్కడ ప్రైమరీ డేటాబేస్ లో రీడు జనరేట్ అవుతుంటే ఆ రీడు అనేది స్టాండ్ బై డేటాబేస్ కి షిప్ అయ్యి ఆ రీడు అనేది అక్కడ కూడా అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు మన స్టాండ్ బై డేటా మన ప్రొడక్షన్ డేటాబేస్ ఉంది అనుకుంటే ప్రజెంట్ బిజినెస్ లెర్నింగ్ డేటాబేస్ ప్రొడక్షన్ డేటాబేస్ అయితే ప్రైమరీ డేటాబేస్ అయితే ఆ ప్రొడక్షన్ ప్రైమరీ డేటాబేస్ లో మనం జనరల్ గా అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఆ చేంజెస్ ఏమైనా జరిగితే మనకి ఏమవుతాయి, రీడు లాక్ బఫర్ క్యాష్ లో రీడు లాక్ ఫేస్ లో ఉంటాయి కదా. ఆ రీడు ఎంట్రీస్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్లి అన్ని స్టాండ్ బై డేటాబేసెస్ నువ్వు ఎన్ని పెట్టుకుంటే అన్ని స్టాండ్ బై డేటాబేసెస్ కి షిఫ్ట్ చేస్తాయి. ఇక్కడ సేవ్ చేసుకుంటే ప్లస్ అక్కడ కూడా షిఫ్ట్ చేస్తాయి. అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు ఆ రీడు ఎంట్రీస్ అనేటివి అక్కడ ఆ డేటాబేస్ కి అప్లై అయిపోయి ఇక్కడున్న డేటాకి అక్కడున్న డేటాకి ప్యారలల్ గా సింక్రనైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దాన్ని మనము మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాండ్ బై డేటాబేస్ ఉందంటే ఓన్లీ డేటా ప్రొడక్షన్ కోసం ఇటు నుంచి అట్లా డేటా సింక్రనైజేషన్ కోసం పెట్టుకోవచ్చు. లేదు అంటే దాన్ని రిపోర్టింగ్ జనరేషన్ కోసం కూడా పెట్టుకోవచ్చు స్టాండ్ బై డేటాబేస్. ఓకే, అది ఎలా పెట్టుకోవడం అనేది ఫర్దర్ గా చూద్దాం. ఓకే, సో మనము డేటా ప్రొడక్షన్ కోసము పెట్టుకుంటాము ప్లస్ రిపోర్టింగ్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు స్టాండ్ బై డేటాబేసెస్. ఓకే, ఇది జనరల్ గా కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టాండ్ బై డేటాబేస్. ఓకే, ఇది మన ప్రైమరీ ప్రొడక్షన్ డేటాబేస్ అనుకుంటే ఇది డేటాబేస్ అయితే ఇది ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియాలో ఉంది అని అనుకుంటే ఇది ఇంకొక జియోగ్రాఫికల్ లొకేషన్. ఇది ఇంకో జియోగ్రాఫికల్ లొకేషన్ అంటే మనం యూకే అనుకున్నాం. సో ఇది ఇండియాలో ఉంటే ఇది యూకేలో, ఇది ప్రొడక్షన్ డేటాబేస్, ఇది స్టాండ్ బై డేటాబేస్. ఇఫ్ ఎనీ కాస్ ఇండియాలో ఏమన్నా జరిగితే మనకు యూకే నుంచి కూడా మన అప్లికేషన్స్ డేటాబేస్ టెంపరీగా అప్ చేసి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా ఎలా సింక్రనైజ్ అవుతుంది అంటే రీడు ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఇక్కడున్న రీడు ఎంట్రీస్ ని ఇక్కడ అప్లై చేసి ఇక్కడ సేవ్ చేసుకుంటే ప్లస్ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ రీడు ఎంట్రీస్ అనేవి ఆ డేటాబేస్ లో అప్లై చేయడం వల్ల ఇవి సింక్రనైజేషన్ స్టేట్ లో ఉంటాయి. ఓకే, ఇలా రీడు ట్రాన్స్పోర్ట్ అయిపోయి యాక్టివ్ ఈ రెండు సింక్రనైజేషన్ లోకి వస్తాయి. ఓకే, ఇది ప్రైమరీ డేటాబేస్ అంటాము, ఇది స్టాండ్ బై డేటాబేస్ అని అంటాము. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, సో టైప్ ఆఫ్ స్టాండ్ బై డేటాబేసెస్ ఏమేమి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండ్ బై డేటాబేసెస్ ఉంటాయి. అందులో ఏంటివంటే ఫిజికల్ స్టాండ్ బై ఉంటుంది, యాక్టివ్ స్టాండ్ బై ఉంటుంది. ఈ యాక్టివ్ స్టాండ్ బై అనేది 11Gలో ఇంట్రడ్యూస్ చేసారు. లాజికల్ స్టాండ్ బై, స్నాప్షాట్ స్టాండ్ బై. సో మనకి ఇక్కడ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండ్ బై డేటాబేసెస్ ఉన్నాయి. ఫిజికల్ స్టాండ్ బై, యాక్టివ్ స్టాండ్ బై, లాజికల్ స్టాండ్ బై, స్నాప్షాట్ స్టాండ్ బై. ఓకే, సో ఇప్పుడు ఫిజికల్ స్టాండ్ బై, స్నాప్షాట్ యాక్టివ్ స్టాండ్ బై అనేది కొంచెం సిమిలర్ గా ఉంటాయి. ఈ రెండు అంటే ఏంటి అంటే ఈజ్ ఐడెంటికల్ టు ద ప్రైమరీ డేటాబేస్ ఆన్ ఏ బ్లాక్ ఫర్ బ్లాక్ బేసిస్ అన్నట్టు. అంటే ఈ ఫిజికల్ స్టాండ్ బై, యాక్టివ్ స్టాండ్ బై అనేటివి మన ప్రొడక్షన్ కి బ్లాక్ టు బ్లాక్ బేసిస్ లో ఐడెంటికల్ ఉంటవి. ప్రొడక్షన్ డేటాబేస్ ఇన్ ద సెన్స్ ప్రైమరీ డేటాబేస్ అంటాం. స్టాండ్ బై ఆర్కిటెక్చర్ ప్రకారం మనము ప్రైమరీ డేటాబేస్ అని అంటాం. మీకు మళ్ళీ ప్రైమరీ అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ప్రొడక్షన్ అని యూజ్ చేస్తున్నా. ఓకే, సో ఈజ్ ఐడెంటికల్ టు ద ప్రైమరీ డేటాబేస్ ఆన్ ఏ బ్లాక్ టు బ్లాక్ బేసిస్. అంటే బ్లాక్ బై బ్లాక్ ఐడెంటికల్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఈ సింక్రనైజ్డ్ విత్ ప్రైమరీ డేటాబేస్ త్రూ అప్లికేషన్ ఆఫ్ రీడు డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ప్రైమరీ డేటాబేస్. అంటే అక్కడ ప్రైమరీ ఇప్పుడు స్టాండ్ బై డేటాబేస్ లో డేటా ఎలా సింక్రనైజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి రీడు తీసుకెళ్లి అక్కడ అప్లై చేసే టెక్నాలజీ వల్ల అది ప్రైమరీ డేటాబేస్ తోటి స్టాండ్ బై డేటాబేస్ సింక్రనైజేషన్ అనేది జరుగుతుంది. కెన్ బి యూజ్డ్ కంకరెంట్లీ ఫర్ డేటా ప్రొడక్షన్ అండ్ రిపోర్టింగ్ పర్పసెస్. ఈ రెండు డేటాబేసెస్ ని ఎలా యూజ్ చేస్తామంటే ఐదర్ డేటా ప్రొడక్షన్ గా యూజ్ చేయొచ్చు, లేదంటే దాన్ని రిపోర్టింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఏది ప్రైమరీ డేటా ఫిజికల్ స్టాండ్ బై ని, యాక్టివ్ స్టాండ్ బై ని. ఓకే,
database will be in mount stage when recovery is in progress on the physical standby database. In active standby database will be available only for read purpose, enables the recovery at back end. Okay, so ఇప్పుడు మనకు ఈ ఫిజికల్ ఇది ఇప్పుడు ఫిజికల్ స్టాండ్ బై ఉంది కదా, ఈ ఫిజికల్ స్టాండ్ బై లో రీడు అనేది అప్లై అయ్యేటప్పుడు డేటాబేస్ మౌంట్ స్టేజ్ లో ఉంటుంది. ఓకే, ఈ ఫిజికల్ స్టాండ్ బై మెథడ్ యూజ్ చేస్తే రీడు అనేది అక్కడ నుంచి షిప్ అయ్యి ఇక్కడ అప్లై కావాలి అంటే ఇది డేటాబేస్ మౌంట్ లో ఉండి రికవరీ అనేది ఎనేబుల్ చేసి ఉండాలి. ఓకే, ఈ యాక్టివ్ స్టాండ్ బై లో అయితే డేటాబేస్ రీడ్ ఓన్లీలో పెట్టేసి బ్యాక్ ఎండ్ లో రీడు అప్లై అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? ఇది మౌంట్ లో ఉండి రీడు అప్లై అవుతుంది, ఇది రీడ్ ఓన్లీలో ఉండి రీడు అప్లై అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాజికల్ స్టాండ్ బై. లాజికల్ స్టాండ్ బై అంటే షేర్స్ ద సేమ్ స్కీమా డెఫినేషన్. అంటే నీ ప్రైమరీ డేటాబేస్ కి లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ కి స్కీమా డెఫినేషన్ అనేది సేమ్ ఉంటుంది. is kept synchronized with the primary database by transferring the data into redo received from the primary database into SQL statements and then execute the SQL statements. అంటే ఏంటి అంటే ఇక్కడి నుంచి రీడు ఇక్కడికి, ఇది లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రీడు ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఈ రీడు ఎంట్రీని మళ్ళీ SQL స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేసి ఆ SQL స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏంది? లాజికల్ స్టాండ్ బైలో. అదే ఫిజికల్ స్టాండ్ బై లో అయితే ఈ రీడుని ఇక్కడ అప్లై చేసి రికవరీ అనేది జరుగుతుంది. ఓకే, అది ఫిజికల్ స్టాండ్ బై లో. లాజికల్ స్టాండ్ బై లో అయితే ఏమవుతుంది అంటే ఆ రీడు ఎంట్రీని SQL స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేసి ఆ SQL ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లాజికల్ స్టాండ్ బై లో ఏమవుతుందంటే SQL కింద కన్వర్ట్ చేసి ఆ SQL స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది లాజికల్ స్టాండ్ బై లో. అండ్ లాజికల్ స్టాండ్ బై లో వన్ మోర్ డిఫరెన్స్ ఏంటి అంటే డేటా డెఫినేషన్ మాత్రమే ఐడెంటికల్ ఉంటుంది, డేటా మాత్రం డిఫరెంట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. ఈజ్ కెప్ట్ సింక్రనైజ్డ్ విత్ ప్రైమరీ డేటాబేస్ బై ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఇన్ ద రీడు రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రైమరీ డేటాబేస్. డేటా ట్రాన్స్ఫర్ ఏమవుతుందంటే రీడు రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రైమరీ డేటాబేస్ నుంచి రీడు ట్రాన్స్ఫర్ చేసి ఇంటూ ద SQL స్టేట్మెంట్స్, అంటే SQL స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేసి అండ్ దెన్ ఎగ్జిక్యూటింగ్ ద SQL స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కెన్ బి యూజ్డ్ కంకరెంట్లీ ఫర్ డేటా ప్రొడక్షన్, రిపోర్టింగ్ అండ్ అప్గ్రేడ్ పర్పసెస్ కూడా ఈ లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు దాంట్లోనేమో డేటా ప్రొడక్షన్, రిపోర్టింగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ డేటాబేస్ అప్గ్రేడ్ సినారియోలో కూడా లెస్ డౌన్ టైం యూజ్ చేసి అప్గ్రేడ్ చేయాలి అంటే లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ లో పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, లాజికల్ స్టాండ్ బై డేటాబేసెస్ విల్ ఆల్వేస్ బి ఇన్ ఓపెన్ రీడ్ రైట్ స్టేట్. లాజికల్ స్టాండ్ బై డేటాబేసెస్ ఓపెన్ రీడ్ రైట్ లో ఉంటాయి. ఎందుకు? రీడు SQL అనేది ఇప్పుడు రీడు డేటాని SQL కింద కన్వర్ట్ చేసి SQL ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఆ SQL స్టేట్మెంట్ ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, డిలీట్, డ్రాప్, ట్రంకేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఉండొచ్చు. ఆ SQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే డేటాబేస్ రీడ్ రైట్ మోడ్ లో ఉండాలి. సో దట్ ఈ లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ ఆల్వేస్ విల్ బి ఇన్ ద రీడ్ రైట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ స్నాప్షాట్ స్టాండ్ బై డేటాబేస్. స్నాప్షాట్ స్టాండ్ బై డేటాబేస్ అంటే ఈజ్ ఎ ఫుల్లీ అప్డేటబుల్ స్టాండ్ బై డేటాబేస్. అంటే అప్డేటబుల్ స్టాండ్ బై డేటాబేస్ అంటే దీన్ని మొత్తం డేటాబేస్ ని మనము DML ఆపరేషన్స్ ని అప్లై చేసుకుంటాము. ఎక్కడ చేస్తామంటే స్టాండ్ బై డేటాబేస్ లో ఈ అప్డేటబుల్ అనేటివి చేయగలుగుతాము. అది ఎలా చేస్తాము అంటే ఈజ్ క్రియేటెడ్ బై కన్వర్టింగ్ ద ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్. 1 minute బయట వర్క్. Okay, so is created by కన్వర్టింగ్ ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్. అంటే ఈ స్నాప్షాట్ స్టాండ్ బై డేటాబేస్ అనేది ఎలా చేస్తామంటే ఫస్ట్ మనము ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని స్నాప్షాట్ స్టాండ్ బై డేటాబేస్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే,
ఎప్పుడైతే మనం ఫిజికల్ స్టాండ్ బైని స్నాప్ షాట్ స్టాండ్ బై కింద కన్వర్ట్ చేస్తామో అప్పుడు అది మనకు అన్ని రీడ్ రైట్ ఆపరేషన్స్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఎందుకంటే మనకు ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్ లో డేటా రీడు అనేది అప్లై అవుతున్నప్పుడు డేటాబేస్ మౌంట్ స్టేజ్ లో ఉంటుందని చెప్పిన, సో ఆ మౌంట్ స్టేజ్ లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లో యాక్టివిటీస్ అనేది చేయలేము. సో ఆ డేటాబేస్ లో యాక్టివిటీస్ చేయాలి అంటే ఈ ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్ ని స్నాప్ షాట్ స్టాండ్ బై కింద కన్వర్ట్ చేసి రీడ్ రైట్ ఆపరేషన్స్ అనేటివి చేసుకుంటాము. ఆ తర్వాత మన యాక్టివిటీస్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాప్ షాట్ స్టాండ్ బై నుంచి రివర్స్ చేసి ఫిజికల్ స్టాండ్ బై కన్వర్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ లో ఫిజికల్ స్టాండ్ బై కన్వర్ట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ మధ్యలో జరిగిన చేంజెస్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ రీడు అప్లై అనేది జరుగుతుంది. ఓకే, నేను ఇది మళ్ళీ క్లియర్ గా లాస్ట్ ఎండ్ లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అప్డేట్ బట్ those updates will be discarded before snapshot standby database is converted back into physical standby database. అంటే నేను అదే చెప్పాను, ఒకసారి కన్వర్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎన్ని రీడ్ రైట్ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ రివర్ట్ బ్యాక్ ఫిజికల్ స్టాండ్ బై తో చేస్తామో ఆ మధ్యలో ఏమేమి చేంజెస్ జరిగినాయో అవన్నీ రివర్స్ అయిపోతాయి, అవన్నీ డిస్కార్డ్ అయిపోయి మళ్ళీ ఇంతకు ముందు మనం కన్వర్ట్ చేసినప్పుడు ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్ కి వచ్చేస్తాయి. కెన్ బి యూజ్డ్ ఫర్ టెస్టింగ్ పర్పస్, ఇలా ఇవి దీన్ని టెస్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా గార్డ్ సర్వీసెస్. డేటా గార్డ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏముంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి రీడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది ఒక సర్వీస్ ఉంటుంది, రోల్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, అప్లై సర్వీస్ అనేది ఒకటి. సో ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేటివి డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ లో ఉంటాయి. ఓకే, అప్లై సర్వీసెస్ లో మనం ఏమేమి చూసినాము, రీడు అప్లై చూస్తాము, ఎస్క్యూఎల్ అప్లై చేస్తాం. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లై సర్వీసెస్ ఉంటాయి. ఓకే, రీడు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ controls the automated transmission of redo information from primary database to one or more standby database or archive destinations. Transport service, redo transport service అంటే ఏంటి అంటే ప్రైమరీ డేటాబేస్ ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి రీడు అనేది స్టాండ్ బై డేటాబేస్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ చేసే మెకానిజం నే మనము ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని అంటాము. అది రీడు లాక్ ఫైల్ లోకి రావచ్చు, లేదు అంటే ఆర్కైవ్ డెస్టినేషన్ కి ఎలాగైనా రావచ్చు. ఓకే, అది ఎలా వస్తుంది మనం ఇన్ డీటెయిల్ గా తర్వాత చూద్దాం. ఓకే, అండ్ అప్లై సర్వీస్, ఇప్పటివరకు మనం ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనుకున్నాము, నెక్స్ట్ దాన్ని అప్లై చేసి దాన్ని రీడు అప్లై చేసి దాన్ని రీడు అప్లై సర్వీస్ అని అంటాం. ఓకే, కంట్రోల్స్ వెన్ డేటా అండ్ హౌ ఈజ్ అప్లైడ్ టు స్టాండ్ బై డేటాబేసెస్, అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఎలా అప్లై చేస్తాము అనేది అప్లై సర్వీసెస్ లో ఉంటుంది. అవి 2 టైప్ ఆఫ్ సర్వీస్, ఒకటి రీడు అప్లై సర్వీస్, ఒకటి ఎస్క్యూఎల్ అప్లై సర్వీస్. టెక్నాలజీ యూజ్డ్ ఫర్ ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్, రీడు ఈజ్ అప్లైడ్ ఆన్ ద స్టాండ్ బై డేటాబేస్ యూజింగ్ ఆరకిల్ మీడియా రికవరీ టెక్నాలజీ. అంటే ఏంటంటే ఈ రీడు అప్లై సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఫిజికల్ స్టాండ్ బై డేటాబేసెస్ లో ఈ రీడు అప్లై అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే మీడియా రికవరీ మెకానిజం యూజ్ చేసి ఆ రీడు అప్లై అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎస్క్యూఎల్ అప్లై మెకానిజం లో ఏం జరుగుతుంది అంటే ఇది లాజికల్ స్టాండ్ బై లో యూజ్ చేస్తాము, ఈ రీడుని ఎస్క్యూఎల్ కింద కన్వర్ట్ చేసి ఆ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇది ఎస్క్యూఎల్ అప్లై టెక్నాలజీ. పైదేమో రీడు అప్లై, రీడు అప్లైలో ఎలా చేస్తుందంటే మీడియా రికవరీ అనేది జరుగుతుంది, ఎస్క్యూఎల్ అప్లైలోనేమో ఎస్క్యూఎల్ కింద కన్వర్ట్ చేసి ఆ ఎస్క్యూఎల్ ఆ స్టేట్మెంట్ ని లాజికల్ స్టాండ్ బై లో ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇవి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లై సర్వీసెస్. అండ్ రోల్ మేనేజ్మెంట్ సర్వీసెస్. రోల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే మనకి ఇప్పుడు 2 రోల్స్ ఉన్నాయి, ఒకటి ఏంటిది ప్రైమరీ రోల్, స్టాండ్ బై రోల్. ప్రొడక్షన్ డేటాబేస్ ని ప్రైమరీ అనుకుంటే, బ్యాకప్ కింద పెట్టుకున్న స్టాండ్ బై డేటాబేస్ అనుకుంటే 2 రోల్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ రోల్ ఉంది, ఒకటి స్టాండ్ బై రోల్ ఉంది. ఓకే, ఈ రోల్స్ అనేటివి ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే అదే రోల్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటాం. ప్రైమరీ స్టాండ్ బై కింద అయితే, స్టాండ్ బై ప్రైమరీ కింద అయితే. ఏ సినారియోలో అయితే అంటే role management service operates in conjunction with the redo transport services and apply services. To change these roles are dynamically as planned transition as a result of data failure due to the failover operations. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒకటి ప్రైమరీ రోల్ ఉంది, ఒకటి స్టాండ్ బై రోల్ ఉంది కదా, డయాగ్రామ్ లోకి వెళ్తే మీకు క్లియర్ ఉంటుందేమో. ఇది ప్రైమరీ రోల్, ఇది స్టాండ్ బై రోల్, 2 రోల్స్ ఉన్నాయి. ఈ రోల్స్ ఎప్పుడు స్విచ్ అవుతాయి, సపోజ్ మనకు ప్లాంట్ ఉంది అనుకుందాం, ప్లాంట్ లో హార్డ్వేర్ మెయింటెనెన్స్ ఉంది అనుకున్నాం అనుకో, మనం ఏం చేస్తామంటే దీన్ని డౌన్ చేసి ఈ స్టాండ్ బైని టెంపరీగా ప్రైమరీ కింద యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఈ ప్లాంట్ డౌన్ టైం అయిపోయిన తర్వాత
మళ్ళీ దీన్ని ప్రైమరీ కింద చేస్తాము, దీన్ని స్టాండ్ బై కింద చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేస్తాం. దీన్ని ప్లాన్డ్ రోల్ ట్రాన్సిషన్ అంటాం. అన్ప్లాన్డ్ రోల్ ట్రాన్సిషన్ అంటే ఈ డేటా సెంటర్ మొత్తమే క్రాష్ అయిపోయింది, ఇక్కడ మన దగ్గర ఏమీ లేదు, ఎంటీ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే పర్మనెంట్గా దీన్ని స్టాండ్ బైని పర్మనెంట్గా ప్రైమరీ డేటాబేస్ కింద చేస్తాము. ఎందుకంటే ఇది మొత్తమే పోయింది. మొత్తమే పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కంపల్సరీ పర్మనెంట్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. టెంపరీగా కన్వర్ట్ చేయడం వేరే ఉంటుంది, పర్మనెంట్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే. స్విచ్ ఓవర్ అంటే ప్లాన్డ్ అన్నట్టు. స్విచ్ ఓవర్ అంటే హార్డ్వేర్ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు మనం ప్లాన్డ్ గా వాడుకునేదాన్ని స్విచ్ ఓవర్ అని అంటాం. ఓకే. ఫెయిల్ ఓవర్ అంటే అన్ప్లాన్డ్ ట్రాన్సిషన్స్, ఎమర్జెన్సీ ఇష్యూస్, జీరో ఆర్ మినిమల్ డేటా లాస్ తోటి ఆటోమేటిక్ గా అక్కడ డేటాబేస్ ని అప్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది రీడు అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, యాక్చువల్ గా స్టాండ్ బై డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటే ఇది. ఓకే. అసలు రీడు ఎలా వెళ్తుంది, రీడు ఎంట్రీస్ వెళ్తాయా, రీడు లాక్ ఫైల్స్ వెళ్తాయా, ఆర్కైవ్ రీడు లాక్ ఫైల్స్ వెళ్తాయని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆర్కిటెక్చర్ ఇది. ఓకే. సో జనరల్ గా మనకు ప్రొడక్షన్ డేటాబేస్ అదే ప్రైమరీ డేటాబేస్ లో జనరల్ గా మనకి ఏం జరుగుతుంది, డేటాబేస్ లో ఏమేమి చేంజెస్ వస్తే ఆ చేంజెస్ అన్ని రీడు లాగ్ బఫర్ క్యాషీలో ఉంటాయి. ఈ రీడు లాగ్ బఫర్ క్యాషీలో నుంచి రీడు లాగ్ రైటర్ అనేది తీసుకొచ్చి ఆన్లైన్ రీడు లాగ్ ఫైల్స్ లో అప్లై చేస్తుంది. మనం డేటాబేస్ ఆర్కైవ్ లాగ్ మోడ్ లో ఎనేబుల్ చేసినప్పుడు ఈ రీడు లాగ్ ఫైల్స్ అనేది ఆర్కైవ్ రీడు లాగ్ ఫైల్స్ కింద స్టోర్ చేసుకుంటాయి, బ్యాకప్ కింద పెట్టుకుంటాయి. సో ఇది జనరల్ గా జరిగే సినారియో, నార్మల్ అన్ని డేటాబేస్ లో జరిగే సినారియో ఇది. రీడు బఫర్ నుంచి రీడు లాగ్ ఫైల్స్ లోకి వస్తే, రీడు లాగ్ ఫైల్స్ నుంచి ఆర్కైవ్ రీడు లాగ్ ఫైల్స్ వస్తాయి. ఇది జనరల్ సినారియో. అయితే డేటా గార్డ్ సినారియోలో ఏమవుతుంది అంటే ఈ లాగ్ రైటర్ కాకుండా ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎనేబుల్ అయితే, ఎప్పుడైతే డేటాబేస్ కాన్ఫిగర్ చేస్తామో ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానిని ఎల్ఎన్ఎస్ ప్రాసెస్ అంటాం. ఓకే. ఈ ఎల్ఎన్ఎస్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఈ రీడు ఎంట్రీస్ ని తీసుకొచ్చి స్టాండ్ బై డేటాబేస్ లో ఆర్ఎఫ్ఎస్ అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కి షిఫ్ట్ చేస్తుంది. అది రీడు ఎంట్రీనైనా ఇవ్వచ్చు, రీడు లాక్ ఫైల్ అయినా ఇవ్వచ్చు, ఆర్కైవ్ రీడు లాక్ ఫైల్స్ అయినా ఇవ్వచ్చు. అవి ఏ సినారియోలో వస్తాయనేది ఫర్దర్ గా చూద్దాం. బట్ ఏం చేస్తుందంటే ఈ ఎల్ఎన్ఎస్ ప్రాసెస్ అనేది డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ ఎక్స్ట్రా ట్రిగ్గర్ అయ్యి ఈ రీడు అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ ఈ ఆర్ఎఫ్ఎస్ ప్రాసెస్ ఏం చేస్తుంది, ఆ రీడును తీసుకెళ్ళి ఇక్కడేమో ఆన్లైన్ రీడు లాక్ ఫైల్స్ ఉంటాయి, ఇక్కడ స్టాండ్ బై రీడు లాక్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఈ స్టాండ్ బై రీడు లాక్ ఫైల్స్ లో అప్లై చేసి ఈ స్టాండ్ బై రీడు లాక్ ఫైల్స్ అనేది ఇక్కడ మీడియా రికవరీ అనే మేనేజర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ తోటి డేటాబేస్ లో అప్లై అనేది జరుగుతుంది. ఇది జనరల్ గా జరిగే సినారియో. ఎలా జరుగుతుంది, ఈ రీడు ఎంట్రీస్ ని ఎల్ఎన్ఎస్ తీసుకొచ్చి ఆర్ఎఫ్ఎస్ ఇస్తుంది. ఈ ఆర్ఎఫ్ఎస్ తెచ్చి స్టాండ్ బై లో అప్లై చేస్తుంది. ఈ స్టాండ్ బై లో వచ్చేసి డైరెక్ట్ గా మీడియా రికవరీ మేనేజర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ యూజ్ చేసి స్టాండ్ బై డేటాబేస్ లో రీడు అప్లై అనేది జరుగుతుంది. ఓకే. సో ఇది రీడు ఎంట్రీస్. ఇప్పుడు ఈ రీడు లాక్ ఫైల్స్ ఏ సినారియోలో అప్లై చేస్తుంది అంటే సపోజ్ మనకి ఏం జరిగినంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఒకటేసారి ఒక 100,000 ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఈ రీడు ఎంట్రీస్ ని క్యాచ్ చేసే టైం ఎల్ఎన్ఎస్ ప్రాసెస్ కి దొరకదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఎంట్రీస్ ని రీడు లాక్ ఫైల్స్ లోకి ఈ రీడు లాక్ ఫైల్స్ ని తీసుకొస్తుంది. అప్పుడు ఆ ఎంట్రీస్ దొరకకపోతే ఏం చేస్తుంది, ఎల్ఎన్ఎస్ ప్రాసెస్ ఈ డైరెక్ట్ గా ఈ రీడు లాక్ ఫైల్ ని తీసుకొచ్చి ఆర్ఎఫ్ఎస్ కి ఇస్తుంది. ఈ ఆర్ఎఫ్ఎస్ ఏం చేస్తుంది, ఆ రీడు లాక్ ఫైల్ ని స్టాండ్ బై రీడు లాక్ ఫైల్ లో అప్లై చేస్తుంది. అప్పుడు ఆ స్టాండ్ బై రీడు లాక్ ఫైల్ అనేది ఈ మీడియా రికవరీ మేనేజర్ ప్రాసెస్ తోటి రీడు అనేది అప్లై చేస్తుంది. ఇదొక సినారియో. నెక్స్ట్ మనకి ఏం చేస్తామంటే సపోజ్ ఏం చేస్తుందంటే ఈ మధ్యలో నెట్వర్క్ ఇష్యూ వచ్చిందండి, ఇది మనకు నెట్వర్క్ అనుకుందాం. ఈ మధ్యలో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. ఈ నెట్వర్క్ ఇష్యూ రావడం వల్ల మనకు ఒక 1 అవర్ డిస్కనెక్షన్ వచ్చింది ఈ రెండింటి మధ్యలో. సో ఆ 1 అవర్ మధ్యలో ఈ రీడు అనేటివన్నీ జనరేట్ అవుతూనే ఉంటాయి కదా, ఇవి ఆగవు కదా, ఇవి కంటిన్యూస్ గా జనరేట్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ రెండింటి మధ్యలో 1 అవర్ గ్యాప్ వచ్చింది. ఈ 1 అవర్ గ్యాప్ లో ఇవి 20 కానీ 30 కానీ 40 కానీ గ్యాప్స్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఈ ఆర్కైవ్ రీడు లాక్ ఫైల్స్ అనేటివి ఇక్కడికి ఆర్ఎఫ్ఎస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ఎల్ఎన్ఎస్ అనేది ఈ ఆర్కైవ్ రీడు లాక్ ఫైల్స్ ని ఆర్ఎఫ్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ఆర్కైవ్స్ అనేటివి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అప్లై, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్లై అనేది. ఓకే. ఇక్కడ మీకు 2 ప్రాసెస్లు పెట్టినా, ఒకటి ఎంఆర్పి పెట్టినా, ఒకటి ఎల్ఎస్పి అని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఫిజికల్ స్టాండ్ బై కి వాడతారు, ఇది లాజికల్ స్టాండ్ బై కి వాడతాం. ఫిజికల్ స్టాండ్ బై ఏమవుతుంది, మీడియా రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎల్ఎస్పీలో ఏంటిది, లాజికల్ స్టాండ్ బై ఏమవుతుంది, ఈ రీడుని ఎస్క్యూఎల్ కింద కన్వర్ట్ చేసి ఎస్క్యూఎల్ అప్లై చేయాలి. సో ఆ ఎస్క్యూఎల్ అప్లై చేయాలి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఎల్ఎస్పీ. అలా కాకుండా రీడుని మీడియా రికవరీ మేనేజర్ లో అప్లై చేయాలి అంటే ఎంఆర్పి రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఇది ఫిజికల్ స్టాండ్ బైకి వాడతాము,
ఇది లాజికల్ స్టాండ్ బైకి వాడతాం అన్నమాట. ఇది రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఓకే ఓకే. సో ప్రైమరీ డేటాబేస్ లో మనకి ఏమేమి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంటాయి? ప్రైమరీ డేటాబేస్ లో మనకి ఏమేమి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉన్నాయి? లాగ్ రైటర్ ఉంటుంది, ఆర్కైవర్. యాజ్ నార్మల్ సినారియోలో మనకి ఆర్కైవర్ ప్రాసెస్, లాగ్ రైటర్ ఉంటుంది, ఆర్కైవర్ ఉంటుంది కదా. నార్మల్ సినారియోలో చూసుకుంటే మనకి లాగ్ రైటర్, ఆర్కైవర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంటాయి. ఎక్కడ ఎక్స్ట్రా ఒకటి LSMW ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. సో లాగ్ రైటర్ ఏం చేస్తుంది? కలెక్ట్స్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ రీడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఇంటూ ద ఆన్లైన్ రీడూ లాగ్ ఫైల్స్. ఓకే, ఇది నార్మల్ ప్రాసెస్. For each synchronous standby database, the log writer passes the redo entries to LNS. Okay, so మనం ఎప్పుడైతే స్టాండ్ బై డేటాబేస్ సింక్రోనస్ మోడ్ లో అసింక్రోనస్ రెండు మోడ్స్ ఉంటాయి. సో ఏం చేస్తుంది అంటే లాగ్ రైటర్ అనేది LNS ప్రాసెస్ కి అందజేస్తుంది. అండ్ విచ్ షిఫ్ట్ ద రీడు డైరెక్ట్లీ టు ద రిమోట్ ఫైల్ సర్వర్ ప్రాసెస్, RFS ప్రాసెస్ కి షిఫ్ట్ చేస్తుంది ఆన్ ద స్టాండ్ బై డేటాబేస్. అండ్ లాగ్ రైటర్ వెయిట్స్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ LNS ప్రాసెస్ బిఫోర్ అక్నాలెడ్జింగ్ ద కమిట్. సింక్రోనస్ ప్రాసెస్ లో ఏం యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ఇది ఇక్కడికి డేటా ట్రాన్స్ఫర్ చేసిందో ఇది ఇక్కడ అప్లై చేసి కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ఇది వెయిట్ చేస్తుంది లాగ్ రైటర్. అప్పటి వరకు ఇక్కడ కమిట్ చేయదు. సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకో, దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది ఇక్కడ అప్లై అయిపోయి ఇది కన్ఫర్మేషన్ ఇస్తేనే ఇక్కడ కమిట్ అవుతుంది. ఇక్కడ అప్లై కాకపోతే ఇది కమిట్ ఇప్పుడు కన్ఫర్మేషన్ రాకపోతే అప్పటి వరకు ఇది ఆగిపోయే ఉంటుంది. ఎప్పుడు? సింక్రోనస్ మోడ్ లో. అసింక్రోనస్ మోడ్ లో అయితే ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్ ఆఫ్ LN ప్రాసెస్ రీడ్ ద రీడూ ఎంట్రీస్ ఫ్రమ్ ద రీడూ లాగ్ బఫర్ క్యాష్ ఇన్ ద మెమరీ ఆర్ ఆన్లైన్ రీడూ లాగ్ ఫైల్స్ ఆర్ దెన్ షిప్డ్ ద రీడ్ ఇంటూ స్టాండ్ బై డేటాబేస్. అదర్ దాన్ ద స్టార్టింగ్ ద సింక్రోనస్ ఆఫ్ LN ప్రాసెస్, లాగ్ రైటర్ హ్యాస్ నో ఇంటరాక్షన్ విత్ ద ప్రైమరీ అసింక్రోనస్ డెస్టినేషన్. అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రీడూ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం నేనేం చెప్తున్నా, ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ఇది కమిట్ చేయదు అని అంటున్నా కదా సింక్రోనస్ లో. అసింక్రోనస్ లో ఏంటి అంటే దీనికి సంబంధం లేదు, ఇంకా ఈ లాగ్ రైటర్ కి దీని గురించి సంబంధం లేదు. ఇది రీడు ట్రాన్స్ఫర్ అయిపోతూనే ఉంటది, ఇది కమిట్ చేస్తూనే ఉంటే వెయిట్ చేయదు. ఇక్కడ అసింక్రోనస్ లో కమిట్ కోసం వెయిట్ చేయకుండా దీని పని ఇది చేసుకుంటూనే పోతుంది. దీని పని ఏంటి? కమిట్ వస్తే కమిట్ చేసుకోవాలి, రోల్ బ్యాక్ ఉంటే రోల్ బ్యాక్ చేసుకోవాలి, ప్లస్ రీడ్ అనేది షిఫ్ట్ చేయాలి. సో అలా అనేది జరుగుతుంది. ఓకే, బట్ సింక్రోనస్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ అప్లై అయ్యి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది సింక్రోనస్ లో. అసింక్రోనస్ లో అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదు, దానికి సంబంధం లేదు. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ చేసే వరకు దాని రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అప్లై అయ్యిందా లేదా అనేది దీనికి సంబంధం లేదు. దీని కమిటీ దీన్ని చేసుకుంటూనే పోతుంది, షిఫ్ట్ చేసుకుంటూనే పోతుంది అన్నట్టు. అది సింక్రోనస్ కి అసింక్రోనస్ కి డిఫరెన్స్. ఆర్కైవర్ ప్రాసెస్ నార్మల్ గా, ఆర్కైవర్ ప్రాసెస్ ఏం చేస్తుంది? ఆన్లైన్ రీడూ లాగ్ ఫైల్స్ ని కాపీ చేసుకుంటూ పోతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ స్టాండ్ బై డేటాబేస్ లో మనకి ఏమేమి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉంటే RFS ప్రాసెస్ ఉంటుంది. RFS ప్రాసెస్ ఏం చేస్తుంది? రిసీవ్స్ ద రీడూ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రైమరీ డేటాబేస్ and when we write into online redo log process or directly into archive log process, each LNS and archiver process from the primary database its own RFS process. అంటే ఏంటి అంటే ఈ RFS ప్రాసెస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది స్టాండ్ బై రీడూ లాగ్ ఫైల్స్ అంటే ఆప్షనల్ అండి, మ్యాండేటరీ కాదు. ఒకవేళ నువ్వు స్టాండ్ బై రీడూ లాగ్ ఫైల్స్ తీసుకోకపోతే ఇక్కడ నుంచి వచ్చిన రీడూ ఎంట్రీస్ ఆర్కైవ్ రీడూ లాగ్ ఫైల్స్ లో అప్లై, ఈ ఆర్కైవ్ రీడూ లాగ్ ఫైల్స్ అనేది డేటాబేస్ కి అప్లై అనేది జరుగుతుంది. స్టాండ్ బై రీడూ లాగ్ ఫైల్స్ అంటే ఆప్షనల్. స్టాండ్ బై రీడూ లాగ్ ఫైల్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకు ఆప్షనల్. ఈ రీడూ ఎంట్రీస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు RFS ఇది ఎనేబుల్ చేస్తే ఇందులో అప్లై అయితే, ఇవి లేకపోతే ఇందులో అప్లై చేసి ఇక్కడ నుంచి డేటాబేస్ కి అప్లై అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ లాగ్ రైటర్ అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఇప్పుడు ఆర్కైవ్ డెస్టినేషన్స్ 2-3 ఉన్నాయి అనుకో. సపోజ్ మనం 3 స్టాండ్ బై డేటాబేసెస్ మెయింటైన్ చేస్తాం అంటే ఇక్కడ 3 LNS ట్రిగ్గర్ అవుతాయి. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క RFS ప్రాసెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. దానికి ఇండివిజువల్ గా ఉంటాయి. ఇక్కడ 3 స్టాండ్ బై డేటాబేస్ ఉన్నాయి అనుకో, ఇక్కడ 3 LNS1, LNS2, LNS3 ఉంటాయి. LNS1 స్టాండ్ బై 1 కి, LNS2 స్టాండ్ బై 2 కి, LNS3 స్టాండ్ బై 3 కి అలా క్రియేట్ అనేవి జరుగుతాయి. మీడియా రికవరీ మేనేజర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? రీడూ అప్లై చేసినప్పుడు మీడియా రికవరీ అనేది యూజ్ చేస్తాము. ఆ మీడియా రికవరీ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే స్టాండ్ బై డేటాబేస్ ని ఆల్టర్ డేటాబేస్ రికవరీ మేనేజర్ స్టాండ్ బై డేటాబేస్ అనే SQL కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మీడియా రికవరీ అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రీడూని అప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది.
అంతవరకు రీడు అప్లై అనేది జరగదు. ఎప్పుడైతే స్టాండ్ బై డేటాబేస్ ని మనం ఆల్టర్ డేటాబేస్ రికవరీ మేనేజ్ స్టాండ్ బై డేటాబేస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామో స్టాండ్ బై డేటాబేస్ లో అప్పుడే ఎంఆర్పి అనే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రీడు అప్లై అనేది చేస్తుంది. అండ్ ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ కి డిస్కనెక్ట్ ఫ్రమ్ సెషన్ అనే క్లాస్ ని యూజ్ చేస్తే దీని కంటిన్యూయేషన్ లా డిస్కనెక్ట్ ఫ్రమ్ సెషన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ప్రాంప్ట్ లోకి వెళ్ళి బయటికి వచ్చి బ్యాక్ ఎండ్ లో అప్లై అవుతుంది. అలా డిస్కనెక్ట్ ఫ్రమ్ సెషన్ యూజ్ చేయకపోతే ఆ ఎస్క్యూఎల్ కమాండ్ అక్కడనే హాల్ట్ అయిపోయి అక్కడనే అప్లై అనేది జరుగుతుంది. ఓకే, అదే ఆ రెండింటికి డిఫరెన్స్. ఎల్ఎస్పి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ లో ఎస్క్యూఎల్స్ అప్లై జరిగేటప్పుడు లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ అనేది లాజికల్ స్టాండ్ బై బ్యాక్గ్రౌండ్ ఎల్ఎస్పి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ రీడు ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఈ ఫిజికల్ స్టాండ్ బై లో రీడు ట్రాన్స్పోర్ట్ అయ్యి రీడు అప్లై జరుగుతుంది. ఇక్కడ రీడు అప్లై అంటున్నాం. ఓకే, అదే లాజికల్ స్టాండ్ బై లో ఏమవుతుందంటే ఈ రీడుని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ కన్వర్ట్ చేసి ఎస్క్యూఎల్ అప్లై అంటున్నాం. ఇక్కడ ఫిజికల్ స్టాండ్ బై లోనేమో రీడు అప్లై అంటున్నాము, లాజికల్ స్టాండ్ బై లోనేమో ఎస్క్యూఎల్ అప్లై అంటున్నాం. అంటే ఈ రీడుని ఎస్క్యూఎల్ కింద కన్వర్ట్ చేసి ఎస్క్యూఎల్ అప్లై చేస్తుంది. ఇది లాజికల్ స్టాండ్ బై డేటాబేస్ లో, ఇది ఫిజికల్ స్టాండ్ బై డేటాబేస్ లో. ఓకే, అండ్ ప్రొడక్షన్ మోడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ మోడ్స్ ఉంటాయి. అందులో మనకి ఏంటిది అంటే మాక్సిమం ప్రొడక్షన్ మోడ్, మాక్సిమం అవైలబిలిటీ, మాక్సిమం పర్ఫార్మెన్స్, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఓకే, ఈ మోడ్స్ ఏంటంటే దిస్ ప్రొడక్షన్ మోడ్ గ్యారంటీస్ దట్ నో డేటా లాస్ అక్కర్ ఇఫ్ ద ప్రైమరీ డేటాబేస్ ఫెయిల్స్. ఈ ప్రొడక్షన్ మోడ్స్ లో మనం ఏం చేస్తామంటే నో డేటా లాస్ ఆన్ ద స్టాండ్ బై డేటాబేస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రీడు షిప్ అవుతుందా, ఈ రీడు షిప్ అయ్యేలా 0 డేటా లాస్ యూజ్ చేయొచ్చు, మినిమం డేటా లాస్ యూజ్ చేయొచ్చు. దాన్ని బట్టే ప్రొడక్షన్ మోడ్, అవైలబిలిటీ మోడ్, పర్ఫార్మెన్స్ మోడ్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, for this level of production redo data that is needed to recovery and each transaction must be written into both online log files or standby redo log files on at least one standby database before transaction is commit. ఈ ప్రొడక్షన్ మోడ్ లో యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అనేది అక్కడ రీడు లాక్ ఆన్లైన్ రీడు లాక్ ఫైల్స్ లో కానీ ఆర్కైవ్ రీడు లాక్ ఫైల్ అట్లీస్ట్ ఒక స్టాండ్ బై డేటాబేస్ లో అప్లై చేయాలి బిఫోర్ కమిట్ చేసేటప్పుడు. మాక్సిమం ప్రొడక్షన్ మోడ్ లో ఏం చేస్తామంటే మాక్సిమం ప్రొడక్షన్ అంటే 100% డేటా అనేది ఇక్కడ ప్రొటెక్ట్ అవుతుంది. 100% డేటా ప్రొటెక్ట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ లో ప్రైమరీ డేటాబేస్ లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఆ ట్రాన్సాక్షన్ నీ డెస్టినేషన్ స్టాండ్ బై డేటాబేస్ లో కంపల్సరీ అప్లై అవ్వాలి. కమిట్ చేసే ముందు అప్లై అవ్వాలి. ఒకవేళ అప్లై కాకపోతే మీ ప్రైమరీ డేటాబేస్ లో అది ఆ స్టేట్మెంట్ అనేది అక్కడ హాంగ్ అయ్యి హాల్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుందో అప్పుడే ఫర్దర్ గా కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. సో దట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ డేటా అనేది గ్యారంటీ. ఎందుకు అంటే ఇక్కడ అప్లై అయిపోతేనే అక్కడ కమిట్ జరుగుతుంది, ఇక్కడ అప్లై కాకపోతే కమిట్ జరగదు. సో దట్ మనకి ఇక్కడ డేటా 100% బ్లాక్ టు బ్లాక్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. టు ఎన్ష్యూర్ దట్ డేటా లాస్ డస్ నాట్ అక్కర్. డేటా లాస్ అనేది అక్కర్ కాదు, ఎందుకంటే ఇక్కడ అప్లై అయిపోతేనే ఇక్కడ కమిట్ జరుగుతుంది కాబట్టి. ద ప్రైమరీ డేటాబేస్ షట్ డౌన్ ఇఫ్ ఫార్ టు ప్రివెంట్ ఇఫ్ ఇట్ రైటింగ్ ఫ్రమ్ ద రీడు స్ట్రీమ్ ఆర్ అట్లీస్ట్ వన్ బై రిమోట్ స్టాండ్ బై రీడు లాక్ ఫైల్స్. అంటే ఏంటి అంటే సపోజ్ నీ స్టాండ్ బై డేటాబేస్ లో అట్లీస్ట్ ఒక స్టాండ్ బై డేటాబేస్ లో ఈ రీడు అనేది అప్లై జరగడం అనేది ఆగిపోతే నీ ప్రైమరీ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే వర్క్ చేయడం ఆగిపోతుంది. ప్రైమరీ డేటాబేస్ అనేది షట్ డౌన్స్. నీ ప్రొడక్షన్ డేటాబేస్ అనేది షట్ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రీడు అప్లై చేయడం అనేది ఆగిపోయింది. ఇక్కడ రీడు అప్లై చేయడం ఆగిపోయింది అంటే ఇక్కడ నీ ప్రైమరీ డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి డేటాబేస్ షట్ డౌన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఏది మాక్సిమం ప్రొడక్షన్ మోడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఒకవేళ నీ స్టాండ్ బై డేటాబేస్ లో రీడు అప్లై చేయడం ఆగిపోతే ఈ ప్రైమరీ డేటాబేస్ అనేది షట్ డౌన్ అయిపోతుంది ఇన్ మాక్సిమం ప్రొడక్షన్ మోడ్. ఎందుకంటే మనం 100% డేటా ప్రొడక్షన్ గ్యారంటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అంటే మాక్సిమం అవైలబిలిటీ మోడ్, మాక్సిమం ప్రొడక్షన్ కి మాక్సిమం అవైలబిలిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకవేళ ఇక్కడ రీడు అప్లై చేయడం అనేది ఆగిపోతే ఈ డేటాబేస్ షట్ డౌన్ కాకుండా హ్యాంగ్ అయ్యి కూర్చుంటుంది. ప్రొడక్షన్ కి అవైలబిలిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రొడక్షన్లోనేమో ఇది షట్ డౌన్ అయిపోతుంది, అవైలబిలిటీలోనేమో షట్ డౌన్ కాదు కానీ హ్యాంగ్ అయి కూర్చుంటుంది అంట. ఓకే, అది మాక్సిమం ప్రొడక్షన్ కి మాక్సిమం అవైలబిలిటీకి డిఫరెన్స్ అన్నట్టు.
అండ్ మాక్సిమం పర్ఫార్మెన్స్ ఓకే. సో మాక్సిమం పర్ఫార్మెన్స్ ఈ రెండిట్లో డ్రాబ్యాక్ మనకేంటి చెప్పండి మీరు, మీకు ఏమర్థమైంది? ఇదేమో డేటాబేస్ షట్ డౌన్ అవుతుంది, ఇదేమో హ్యాంగ్ అయి కూర్చుంది. ఈ రెండిట్లో మనకు జనరల్ గా జరిగే డ్రాబ్యాక్ ఏంది, మీకు ఏమర్థమైంది చెప్పండి? డేటాబేస్ షట్ డౌన్ అయినప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ చేయలేము, ఏమి ప్రైమరీ ప్రొడక్షన్ డేటాబేస్ అనేది ఆగిపోతుంది. ఎస్, ఎందుకంటే మనకి ఇది హ్యాంగ్ అయినా కానీ షట్ డౌన్ అయినా కానీ మన బిజినెస్ ఆగిపోతుంది. సో మన బిజినెస్ ఆగిపోయింది అంటే మనం ట్రాన్సాక్షన్స్ చేయలేము. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అన్నట్టు ఈ రెండిట్లలో. సో మాక్సిమం పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అంటే డేటాబేస్ షట్ డౌన్ అవ్వదు, హ్యాంగ్ అవ్వదు, ఏమి కాదు. జస్ట్ ఏం చేస్తుంది, దీని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రీడీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అది అప్లై అయ్యిందా కాలేదా అనేది దట్ డజంట్ మ్యాటర్. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రీడీ షిప్ చేయడము. అది అప్లై అది చేసుకుంటుంది, ఇదేమో నార్మల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇది నార్మల్ చేస్తుంది. సో 100% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ షిప్ చేసి వదిలేసేస్తుంది. అప్లై అనేది స్టాండ్ బై డేటాబేస్ చూసుకుంటుంది. సో దట్ మనకి ఏమవుతుంది, దీనికి హ్యాంగ్ అవ్వడం ఉండదు, షట్ డౌన్ అవ్వడం ఉండదు. సో దట్ బిజినెస్ కంటిన్యూటీ అనేది మనకి ఇక్కడ 100% ఉంది. దట్ అందుకే మనం ఏమంటుంటే మాక్సిమం పర్ఫార్మెన్స్ అంటున్నాము. హ్యాంగ్ అయ్యింది అంటే ఆగిపోయినట్టు, ఆగిపోయింది అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉన్నట్టు. సో దట్ ఇది డౌన్ అయినట్టు. సో దట్ ఇక్కడ మాక్సిమం పర్ఫార్మెన్స్ లో మనకి ఏమవుతుందంటే డేటాబేస్ షట్ డౌన్ కాదు, హ్యాంగ్ కాదు. దీని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రన్ అవుతూనే ఉంటాయి. రీడు అనే షిప్ అయ్యే రీడు షిప్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ రీడు షిప్ అనేది ఆగిపోతే కూడా మళ్ళీ మనము దాని ఇష్యూని రెక్టిఫై చేసి మళ్ళీ స్టాండ్ బై డేటాబేస్ ని అప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఏవైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనేది మళ్ళీ షిప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సపోజ్ మనకి ఇక్కడ ఏమన్నా ఇష్యూ వచ్చి ఈ షిప్ అవ్వడం ఆగిపోతే లేదంటే అప్లై అవ్వడం ఆగిపోతే మనం ఇక్కడ రెక్టిఫై చేసి దీన్ని అప్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే అప్లై అవ్వడం ఆగిపోతుందో అది కంటిన్యూషన్ అనేది ఫర్దర్ గా జరుగుతుంది. సపోజ్ ఇక్కడ రీడూ లాక్ ఫైల్ షిప్ అవ్వడం ఆగిపోయింది నెట్వర్క్ ఇష్యూ వల్ల. ఇది నెట్వర్క్ ఇష్యూని మనం రిజాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంటే ఇప్పుడు సపోజ్ 100 రీడూ లాక్ ఫైల్ దగ్గర ఇష్యూ వచ్చింది. 100 రీడూ లాక్ నెంబర్ 100 అనేది షిప్ అవడం అనేది ఆగిపోయింది అక్కడ నుంచి. ఓకే, ఆ తర్వాత రిజాల్వ్ చేసే వరకు ఇక్కడ ఏమైనా అంటే 100/200కి వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ గ్యాప్ అనేది మనకి ఏముంది, 100 రీడూ లాక్ ఫైల్స్ గ్యాప్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇష్యూ రిజాల్వ్ చేసినామో ఆ పెండింగ్ రీడూ లాక్ ఫైల్స్ అనేవి షిప్ అయిపోయి అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు డేటాబేస్ హ్యాంగ్ అవ్వకుండా ఇక్కడ బిజినెస్ కంటిన్యూటీ జరుగుతుంది. ప్లస్ ఎక్కడైతే మనం ఇష్యూ రిజాల్వ్ చేస్తామో ఆ తర్వాత ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 100 వరకు అప్లై అయిన తర్వాత ఆగిపోయింది. ఇక్కడ రిజాల్వ్ చేసే వరకు ఇక్కడ ఇంకొక 100 లాక్ ఫైల్స్ అనేది అప్లై అయిపోయినాయి. సో గ్యాప్ అనేది 100 లాక్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయి, ఎప్పుడైతే దీన్ని అప్ చేస్తామో ఆ ఫర్దర్ గా ఇది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చినా ఇది ఆగిపోదు, ఈ బిజినెస్ కంటిన్యూటీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ ఇష్యూ రిజాల్వ్ చేసినాక ఈ గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా షిప్ అయి ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మాక్సిమం పర్ఫార్మెన్స్ మోడ్ లో. ఓకే, మాక్సిమం పర్ఫార్మెన్స్ ఏమవుతుంటే ద డిఫాల్ట్ ప్రొడక్షన్ మోడ్. ఇది మాక్సిమం పర్ఫార్మెన్స్ అనే డిఫాల్ట్ ప్రొడక్షన్ మోడ్ provides the highest possibility of level of data production that without affecting the performance of primary database. ఈ ప్రొడక్షన్ డేటాబేస్ యొక్క పర్ఫార్మెన్స్ కి ఎఫెక్ట్ కాకుండా డేటా అనేది షిప్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ accomplished by transaction to commit as soon as the redo data needed to recover the transaction is returned into the online redo log files. దీన్ని ఎలా అచీవ్ చేయగలుగుతున్నాము అంటే ఎప్పుడైతే కమిట్ వస్తుందో అది దాని లోకల్ గా ఆన్లైన్ రీడూ లాక్ ఫైల్స్ అప్లై చేసి కమిట్ అనేది చేస్తుంది. ఆ తర్వాత సింక్ అనేది జరుగుతుంది. ఇక్కడ కమిట్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. దీన్ని మనం ఆపేది ఏమి జరగదు. నార్మల్ గా స్టాండర్డ్ గా ఎలా జరుగుతుందో ఈ స్టాండర్డ్ ప్రాసెస్ లో ఎలా అయితే కమిట్ జరుగుతుందో ఆ కమిట్ అనేది నార్మల్ గా జరిగిపోతుంది. అసింక్రనస్ లో డేటా షిప్ అవ్వడం అనేది జరుగుతుంది. సింక్రనస్ లో కాకుండా అసింక్రనస్ లో జరుగుతుంది. ఈ సినారియోస్ లో మనకు జరిగే డ్రాబ్యాక్ ఏంటి తెలుసా, ఇది అసింక్రనస్ లో సింక్ అయ్యేటప్పుడు ఒకవేళ నీ ప్రొడక్షన్ డేటాబేస్ హ్యాంగ్ అవుతే ఇది ఏం చేస్తుంది, ఇక్కడ షిప్ చేస్తుంది. ఇక్కడ అప్లై అవుతుందా లేదా అనేది దీనికి సంబంధం లేదు. సో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ డేటా లాస్ జరిగే ఛాన్సెస్ ఉంది. సపోజ్ ఇక్కడ మనకి ఇష్యూ వచ్చింది అంటే ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో ఇష్యూ వచ్చింది. సో ఒక 50 లాక్ గ్యాప్ 50 ఆర్ 2 లాక్స్ గ్యాప్ అనేది ఇక్కడ ఉంది. సో
ఈ ఆర్కైవ్ లా గ్యాప్ ఉన్నప్పుడు ఇది క్రాష్ అయిపోతే ఆ 50 ఆర్కైవ్ లాక్ ఫైల్స్ యొక్క గ్యాప్ అనేది ఉన్నప్పుడు డేటా లాస్ అనేది ఇక్కడ ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. ఇక్కడ డేటా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి గ్యాప్ ఉన్నప్పుడు మనం దీన్ని రికవరీ చేసి నార్మల్గా అప్లై చేస్తే ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. బట్ గ్యాప్ ఫిల్ చేసే మధ్యలో ఇది క్రాష్ అయితే ఆ గ్యాప్ అనే డేటా లాస్ అనేది ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అనే డేటా లాస్ అనేది ప్రొడక్షన్ మోడ్లో ఉంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ డేటా లాస్ అనేది మనకు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మాక్సిమం పర్ఫార్మెన్స్లో అసింక్రనస్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవైలబిలిటీలో కానీ ప్రొడక్షన్లో కానీ డేటా సింక్రనస్గా అంటే అసింక్రనస్గా కాకుండా సింక్రనస్గా చేస్తుంది. బ్లాక్ టు బ్లాక్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇక్కడ కమిట్ జరుగుతుంది. లేకపోతే ఇక్కడ కమిట్ జరగదు, హ్యాంగ్ అయి కూర్చుంటుంది, లేదంటే షట్ డౌన్ అయిపోతుంది. దీనివల్ల మనకి ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది. దీనివల్ల ప్రొడక్షన్ ఇంపాక్ట్ ఉండదు, బట్ డేటా లాస్ అనేది లిటిల్ బిట్ డేటా లాస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇది ఈ మూడింటి మధ్యలో డిఫరెన్సెస్. ఈ మూడు డిఫరెన్సెస్ తోటి మనం ఈ మూడు డిఫరెన్సెస్ ని కన్సిడరేషన్ లో పెట్టుకొని డేటా గార్డ్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. ఓకే, ఇది డేటా గార్డ్ స్టాండ్ బై డేటాబేస్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, క్లియర్ ఎవ్రీథింగ్? మీకు ఎవ్రీథింగ్ క్లియర్ అంటే నేను సెషన్ క్లోజ్ చేసేస్తాను. ఎవరు డౌట్స్ ఉంటే అడగండి.